సువార్త 10వ అధ్యాయము 11వ వచనములో యేసుక్రీస్తు వారు స్వయముగా మాట్లాడుతున్న మాట, నేను గొర్రెలకు మంచి కాపరిని. యేసుక్రీస్తు వారు విశ్వాసులను గొర్రెలతో పోలుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని జొల్లరా, కాపరి అనగా ప్రియ దేవుని బిళ్ళరా కాపాడేవాడు అని అర్థం. కాపరి అనగా ప్రియ దేవుని బిళ్ళరా ఆ యొక్క గొర్రెలు ఎటు పోకుండా చాలా జాగ్రత్తగా మరి కాచేవాడు. అందుకే దావీదు మహారాజు అంటూ ఉన్నాడు కదా, ఇశ్రాయేలు ప్రజలను కాపాడువాడు, కునుకడు నిద్రపోడు. మన దేవుడు కునికే దేవుడు కాదు. హల్లెలూయా. మన దేవుడు కునుకడు నిద్రపోయే దేవుడు కాదు. ప్రియమైన దేవుని జొల్లరా, కానీ మనం ఆయన పిల్లలుగా మనం కునుకుతూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు కదా, కునుకరు, ఆయన నిద్రపోయే దేవుడు కాదు. ఈరోజు మనము ఆయనను కాపరిగా ఉంచుకున్నప్పుడు, ఆయనను దేవుడిగా ఉంచుకున్నప్పుడు, మన దేవుడు ఆయన కాపరత్వములో కానీ మనం ఉంటేనట మనలను ఆయన నిత్యము కూడా చూచుచున్న దేవుడు, ఆయన నిత్యము కూడా మనల్ని కాపాడే దేవుడు. ప్రియమైన దేవుని జొల్లరా, ఒకవేళ కాపాడే దేవుడు ఒకవేళ ఆయన నిద్రపోతే మన జీవితాలలో కార్యాలు జరగవు. ప్రియమైన దేవుని జొల్లరా, అందుకే దేవుని యొక్క వాక్యము చాలా క్లియర్గా చెబుతుంది, నేను నిన్ను చూస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు, నేను చూచుచున్న దేవుడును అంటూ ఉన్నాడు, నేను కాపాడుతున్న దేవుడును అంటూ ఉన్నాడు, నేను పోషిస్తున్న దేవుడును అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని జొల్లరా, ఈ రోజే కానీ ఆయన మనల్ని చూడకపోతే మన జీవితాల్లో కార్యాలు అనేవి జరగవండి. హల్లెలూయా. నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆయన నీ వెంటే వస్తూ ఉన్నాడు. నువ్వు ఒకవేళ మరి ఎక్కడికైనా ఉద్యోగానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆయన నీ వెంటే వస్తూ ఉన్నాడు. నువ్వు ఏ పని మీద ఉంటూ ఉన్నా ఆయన నీ చుట్టూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన కాపరి అయిన దేవుడు. హల్లెలూయా. ఆయన కాపరి, ఆయన మన చుట్టూ ఉన్న దేవుడు. ప్రియమైన దేవుని జొల్లరా, అందుకే దావీదు మహారాజు అంటూ ఉన్నాడు, యెహోవా నా కాపరి అంటూ ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా కాపరి. కాపరికున్న లక్షణాలు, మనల్ని కాచే దేవుడు. కాపరికున్న లక్షణాలు, ఆ యొక్క కాపరి మనకి లోటు లేకుండా చూస్తాడు. కాపరికున్న లక్షణాలు, మన యొక్క ఆరోగ్య స్థితిని కాపాడుతాడు. ప్రియమైన దేవుని వెళ్ళరా, కాపరికున్న లక్షణాలు, శాంతికరమైన జలాల దగ్గరికి తీసుకుని వెళ్తాడు. కాపరికున్న లక్షణాలు ఏమిటంటే, మనకి గాయాలు తగిలినప్పుడు ఆయన బాగు చేసే దేవుడు. ప్రియమైన దేవుని జొల్లరా, కాపరికున్న లక్షణాలు ఏమిటంటే, ఆయన మన చుట్టూ కాపరిగా ఉండి మనల్ని కాచే దేవుడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, ఆ యొక్క హాగరు అంటూ ఉన్నది, ప్రభువా నువ్వు చూచుచున్న దేవుడు అని పేరు పెట్టిందండి. హల్లెలూయా. మన కాపరి చూచుచున్న దేవుడు. హల్లెలూయా. నీ బాధ ఆయనకు తెలుసు, నీ దుఃఖము ఆయనకు తెలుసు, నీ వేదన ఆయనకు తెలుసు, నీ మనోవాంఛ ఆయనకు తెలుసు, నీ హృదయంలో ఉన్న ఆ యొక్క ఎవరికి చెప్పుకోలేని చింత ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన చూచుచున్న దేవుడు. హల్లెలూయా. 2 చేతులు పెట్టి దేవుని స్తుతించుదామండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవి ప్రతిరోజు కూడా ప్రతి ఆదివారం వింటూ ఉన్నాం కాబట్టి వింటున్న వాక్యమే కదా అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఈరోజు ఆయన కాపరిగా నీ కుటుంబానికి తోడుగా ఉన్నాడు. ఆయన కాపరిగా నీ జీవితానికి తోడుగా ఉన్నాడు. ఏ ప్రమాదము జరగకుండా, ఏ హాని జరగకుండా, నీ ప్రాణానికి నష్టము జరగకుండా, నీ శరీరానికి గాయములు తగలకుండా ఆయన కాపరిగా ఉండి నిన్ను తప్పిస్తున్న దేవుడు. హల్లెలూయా. నిన్నటి కాల సమయంలో రాణి గారితో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె చెబుతున్న మాట ఏమిటంటే, అమ్మా రోజులు బాగోలేదమ్మా అంటూ ఉన్నారు. నేను అన్నాను, ఏం సిస్టర్ అట్లా అంటున్నారు అంటే, అవునమ్మా రోజులు అస్సలు బాగాలేదు, మా అత్తగారు జస్ట్ పడిపోయారంతే. ఆ యొక్క మరి బాత్రూంలో ఆమె పడిపోయిన తర్వాత ఒకే కాలికి ఒక ఎముక 3 భాగాలుగా చిట్లిపోయింది. 3 భాగాలుగా బ్రేక్ అయిపోయిందమ్మా. చిట్లు పోవడం కూడా కాదు, 3 భాగాలుగా విరిగిపోయింది అంటూ ఉన్నారు. కేవలం బాత్రూంలో పడిపోతేనే ప్రియమైన దేవుని వెళ్ళరా. ఆమె అంటూ ఉన్నారు కదా, ఆ చేతికి ఆ యొక్క గాయాలు
కట్టి ఉన్నారు డాక్టర్లు, 2.5 లక్షలు అయిపోయిందండి అంటూ ఉన్నారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీ నా దేవుడు బలవంతుడు, నీ నా కాపరి, కాచుచున్న దేవుడు. ఆయన కునుకడు, నిద్రపోయే దేవుడు కాదు. మన హృదయంలో ఉండే, మన మనస్సులో ఉండే ఆలోచనలను ఆయన ఎరిగి ఉన్న దేవుడు. నువ్వు ఒక విషయం గురించి చింత కలిగి ఉన్నావు, ఆ చింత యావత్తును కూడా తొలగించే దేవుడు మన దేవుడండి. హల్లెలూయా. ఆ యొక్క కుమార్తె చెబుతూ, ఆ యొక్క ధనము మాత్రమే కాదమ్మా, ఒక 15-25 వేలు పెట్టి ఆమె దగ్గర ఒక సర్వెంట్ను పెట్టామమ్మ పని చేయడానికి. ప్రియా దేవుని చెల్లెరా, నీ చేతిలో ధనము అవ్వకుండా, నువ్వు హాస్పిటల్ పాలవ్వకుండా దేవుడు ఎంతో ఎంతో కార్యము చేసి ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయనకి నువ్వంటే ఇష్టము, ఆయనకి నువ్వంటే ప్రేమ. నిన్ను ఆయన ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మంచి కాపరిగా ఉన్న దేవుడు, ఆయన మంచి కాపరిగా ఉన్న దేవుడు. ఆయన దుడ్డు కర్ర దండముగా నీకు తోడుగా ఉన్న దేవుడు. ప్రియమైన దేవుని జల్లరా, నీ ఆకలి ఆయనకు తెలుసు, నీ దాహము ఆయనకు తెలుసు, నీ కరువు ఆయనకు తెలుసు, నీ రుణ బాధలు ఆయనకు తెలుసు, నీ కష్టము ఆయనకు తెలుసు, నీ చింత యావత్తు కూడా ఆయనకు తెలుసు. అందుకే దావీదు అంటూ ఉన్నాడు కదా, ఆ మహారాజు అంటూ ఉన్నాడు, దావీదు మహారాజు, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఏ భారం ఉన్నదో, ఏ చింత ఉన్నదో, ఏ వేదన ఉన్నదో, నీ బిడ్డల పట్ల ఏ కార్యాలు జరగాలని కోరుకుంటూ ఉన్నావో, యేసయ్య ఈ దినాన్ని చెబుతూ ఉన్నాడు, నీకున్న భారం అంతా కూడా ఎవరి మీద మోపాలండి? దేవుని మీద మోపాలి. దేవుని మీద మోపాలి అంటే ఆదివారము ఒక్కరోజు వస్తే సరిపోదండి, రోజు ఆయనతో మాట్లాడాలి, ఉపవాసాలు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనము జీవించాలి, దేవునికి ఒక సమయాన్ని కేటాయించాలి. ప్రియమైన దేవుని జల్లరా, సేవకులు మాత్రమే కాదు కానీ ఎవరైతే ఆయన రక్తములో కడగబడి ఉన్నారో వారు దేవునికి రోజుకి 10వ భాగము ఇవ్వాలట. మీ సమయాన్ని 10వ భాగము ఇవ్వాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 10వ భాగము అంటే 2.5 గంటలు దేవునిదే. 24 గంటల్లో 2.5 గంటలు ఎవరిదండి? దేవునిదే. ఇస్తున్నామా 10వ భాగం? ధనములో మాత్రమే కాదు కానీ దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క సమయాన్ని కూడా దేవునితో గడపాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని జల్లరా, నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ప్రియ భర్త పేరు ప్రసాదరావు, ఆ యొక్క భార్య పేరు జ్యోతి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరిద్దరూ కూడా మురళీనగర్లో ఒక మంచి అపార్ట్మెంట్లో 1.5 పెట్టి ఆయన వారు కొనుక్కుని ఆ యొక్క గృహములో వారు నివాసం చేస్తూ ఉన్నారు. వారికి 2 కుమారులు. ప్రియమైన దేవుని జల్లరా, ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా దేవుని యొక్క సన్నిధిలో తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తూ ఉండేవారట. ప్రార్థన ఎలా ఉండేదంటే, దేవా నా 2 బిడ్డలు కూడా డాక్టర్లు అవ్వాలి ప్రభువా, నా 2 బిడ్డల్ని కూడా అయ్యా నువ్వు కార్యము చేయండి, 2 బిడ్డలు కూడా అవి సొసైటీకి మరి ఉపయోగకరమైన డాక్టర్లుగా అవ్వాలి ప్రభువా అని తెల్లవారుజామున వారు ప్రియ దేవుని బిడ్డరా ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉండేవారట. ఆ ప్రసాదరావు గారు ఆ బ్రదర్ చెప్తున్న సాక్ష్యం ఏమిటంటే, మా ప్రార్థనలో నా బిడ్డలు LKG చదువుతున్న దగ్గర నుండి కూడా మేము ప్రార్థన చేసాం, వారు చిన్ననాటి నుండి కూడా మేము ప్రార్థన చేసాం. మురళీనగర్లో 48 బస్ స్టాప్లో, ఆ 48 బస్ స్టాప్లో ఆ యొక్క 48 మేము బస్సు ఎక్కించినప్పుడు 2 పిల్లల్ని కూడా బస్సులో ఎక్కించి జాగ్రత్తగా మరి దిగండి మరి యొక్క స్కూల్ దగ్గర అని చెప్పి 48వ నెంబర్ కలిగిన బస్సు ఎక్కించి ప్రార్థన చేసి పంపించేసేవారు. వారు RTC బస్సులో ప్రయాణం చేసేవారు. అక్కడి నుండి ప్రయాణం చేసి ఆ యొక్క స్కూల్కి వెళ్ళేవారు. 10th క్లాస్ వరకు కూడా వారు ఆ యొక్క స్కూల్లో చదువుకున్నారు. అన్ని క్లాసులు కూడా వారు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. తెల్లవారుజామున మేము చేసిన ప్రార్థనలో వృధా కాలేదమ్మా. ఇదిగో మా 2 బిడ్డలు ఇంటర్మీడియట్లో సక్సెస్ పొందుకున్నారు, MBBS సీట్ పొందుకున్నారు. అదే విధముగా ఇప్పుడు మంచి ఉద్యోగాలు 2 డాక్టర్లు అయిపోయారండి. హల్లెలూయా.
ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దేవుడు కాపరి అయిన దేవుడు, ఆయన కాచే దేవుడు, నీ ప్రార్థనలను వినే దేవుడు. నీవు ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ఒక మూలను కూర్చుని, మందసము దగ్గర కూర్చుని నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు రూపాంతరత అనుభవంలోనికి దేవుడు తోడుకుని వస్తాడు. అందరూ కూడా ధనము ఉంటేనే పెద్ద చదువులు చదువుతారు అనుకుంటాం. ఈ యొక్క మరి ప్రియ దేవుని ప్రసాదరావు గారు, జ్యోతి గారు, వారు ఎంతో ఆస్తి పరులేమి కాదు, కానీ చిన్న చిన్న ఉద్యోగాలు, వారి యొక్క భార్య గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉన్నారు, ఆయన కూడా ఉద్యోగం చేస్తూ ఉన్నారు, చిన్న ఉద్యోగము. వారు దేవుని సన్నిధిలో ప్రార్థనలు మాత్రమే చేశారు. ఈ రోజు వారు హైదరాబాద్లో, ఢిల్లీలో ఒక కుమారుడు, హైదరాబాద్లో ఒక కుమారుడు మంచి డాక్టర్లుగా దేవుడు తీర్చిదిద్దే ఉన్నాడండి. హల్లెలూయా. వారు చెబుతున్న మాట ఏమిటంటే, మేము ధనాన్ని పెట్టుబడిగా పెట్టలేదు, కానీ మేము మా సమయాన్ని దేవుని సన్నిధిలో పెట్టుబడిగా పెట్టి ఉన్నాం, దేవుని యొక్క సన్నిధిలో మేము ప్రార్థనలు చేసి ఉన్నాము అని వారు చెబుతూ ఉన్నప్పుడు నిజంగా ఆ కుటుంబము, ఆ దంపతులు అనేక మందికి మాదిరి అనిపించింది. ప్రియమైన దేవుని జల్లరా, ఈ దేవుడు మంచి కాపరి, ఆయన మంచి గొర్రెలకు ఆయన కాపరిగా ఉన్నాడటండి. హల్లెలూయా. ఈ కాపరి ఎలాంటి వాడు అంటే నీ హృదయ వాంఛలను తీర్చే దేవుడు. ఈ కాపరి ఎలాంటి వాడంటే నీ ఆశలన్నీ నెరవేర్చే దేవుడు. ఈ కాపరి ఎలాంటి వాడంటే నువ్వు మోకరించి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆ కాపరి నీ దగ్గరికి వచ్చి ఉండే దేవుడు. ఈ కాపరి ఎలాంటి వాడంటే నిన్ను స్వస్థపరిచే దేవుడు. ఈ కాపరి ఎలాంటి వాడంటే నీకు శాంతిని, సమాధానాన్ని ఇచ్చే కాపరండి మన కాపరి. హల్లెలూయా. ఆ కాపరత్వంలో ఉండవా? ఆ కాపరత్వంలో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నావా? ఆ కాపరత్వములో, ఆ కాపరి చేతి క్రింద నువ్వు ఉంటే నీ దేవుడు, నీ కాపరి అన్ని విధాలుగా కూడా కార్యాలు చేస్తాడండి. హల్లెలూయా. మరొకరు ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్య కాలంలోనే వారు చెబుతూ ఉన్నారు, నా బిడ్డల కొరకు నేను తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తూ ఉన్నానండి, నా పిల్లలు ఆశీర్వదించబడాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నానండి. నా ప్రార్థనలు దేవుడు విని గూగుల్లో మంచి ఉద్యోగం నా బిడ్డకి ఇచ్చి ఉన్నాడండి. గట్టిగా చెప్పలు కడదాం. వారు తెల్లవారుజామున లేచి భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారట. ఆ ప్రార్థనలు విన్న దేవుడు గూగుల్ కంపెనీలో ఉద్యోగం ఇచ్చి ఉన్నాడట. ప్రియ దేవుని బిడ్డ, నీ చేతిలో ధనము లేకపోయి ఉండొచ్చు, నీ చేతిలో ఒకవేళ ధనధాన్యాధులు లేకపోయి ఉండొచ్చు, లేదా ఎవరికో డబ్బులు ఇచ్చి ఉద్యోగమును వేయించుకోలేకపోవచ్చు, కానీ నీ దేవుని సన్నిధిలో పెట్టుబడి పెడితే నీ దేవుడు నీ ఆశలన్నీ నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. మనకున్న ఆలోచన ఏమిటంటే కష్టపడదాం, డబ్బులన్నీ దాద్దాం, వీటన్నిటిని పిల్లలకి మంచి చదువు ఇప్పిద్దాం, ఈ మంచి చదువు ఇప్పిస్తున్నప్పుడు వారు సెటిల్ అవుతారులే అనుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ధనము కానీ, నీ కష్టము కానీ నీ పిల్లల్ని బాగు చేయదు, కానీ దేవుని కృప మాత్రమే నీ పిల్లల్ని బాగు చేస్తుంది. దేవుడి యొక్క కాపరత్వములో ఉంటేనే మన పిల్లలను దేవుడు బాగు చేయగలడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కాపరిగా ఉంటేనే, ఆయన నాయకుడుగా మనకుంటేనే, ఆయన మనతో ఉంటేనే మనము సక్సెస్ లోనికి వెళ్ళగలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేకపోతే మనం సక్సెస్ లోనికి వెళ్ళలేమండి. ఆ యొక్క తల్లి చెబుతూ ఉన్నది, నాకు భర్త లేడండి, నేను ప్రార్థన చేశాను, నా దేవుడు ఆ కుమార్తెను గూగుల్లో జాబ్ ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రార్థన పెట్టుబడిగా పెడతావమ్మా? దేవునితో సహవాసం చేయగలవా? ఇదేదో మామూలు మాటలు కాదు. ఇలాంటి మాటలు చెప్పేవారు మళ్ళా దొరకరేమో, ఇలాంటి వాక్యాలు మళ్ళా చెప్పేవారు నీ దగ్గరకు రారేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉన్నప్పుడే దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడే మనము దేవునికి సమర్పించుకుందాం. ప్రియమైన దేవుని జల్లరా, వాక్యము చాలా స్పష్టముగా చెబుతూ ఉన్నది, దేవుడు కార్యాలు చేసే దేవుడు. హల్లెలూయా. అంతేకాదు కానీ ఆయన మనకు కాపరిగా ఉండే దేవుడు. హల్లెలూయా. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు కదా, నేను గొర్రెలకు మంచి కాపరి. హల్లెలూయా. దేవుడు కాపరి, మనమెవరమండి? ఆయన మంచి కాపరి, మనమెవరము? గొర్రెలమండి. మనం ఎవరమండి? దేవుడు ఎందుకు తోడేళ్లతో పోల్చలేదు? నేను మంచి కాపరిని, ఆయన పిల్లలం కదా, అందుకే ఆయన తోడేళ్లతో పోల్చలేదు.
ఆయన మంచి కాపరి కాబట్టి ఆయన కాపరత్వంలో మనము గొర్రెతో దేవుడు పోల్చి ఉన్నాడు. దేవుని యొక్క గ్రంథాలు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నాయి. దేవుడు ఎందుకు గొర్రెతో పోల్చి ఉన్నాడంటే గొర్రెకు పాపము తెలియదు, గొర్రెకు ఇహలోక జ్ఞానము తెలియదు, గొర్రెకు ఆ యొక్క తగ్గించుకునే స్వభావం ఉన్నది. గొర్రె కాపరిని నమ్ముతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రె వారి వదకు తేబడిన గొర్రె వలె యేసుక్రీస్తు వారు ఎలా వెళ్ళిపోయారో మనము కూడా ఆ తగ్గింపు స్వభావం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మనకి గొర్రె వంటి మనసు కాదు కానీ ఏ మనసు వచ్చేస్తుందండి? మనకి వ్యతిరేకమైన మనసు వస్తుంది. ఒకవేళ దేవుడు అంటూ ఉన్నాడు కదా, ఆయన కాపరత్వములో ఉన్న మనము గొర్రె వంటి స్వభావము కలిగి ఉండాలి. హల్లెలూయా. భక్తి ఈ రోజుల్లో మెకానికల్ అయిపోతుందండి. జస్ట్ దేవుణ్ణి అలా వాడుకొని వదిలేస్తున్నాం. అవసరానికి దేవుణ్ణి వాడుకుంటూ ఉన్నాం. నువ్వు అవసరానికి దేవుణ్ణి వాడుకుంటే ఆయన హృదయములో నీవు ఉండవు, ఆయన మనస్సులోనికి స్థానం ఉండదు. నీకు అవసరం ఉన్నా లేకపోయినా, నీకు కష్టాలు వచ్చినా రాకపోయినా, నువ్వు సంతోషంగా ఉన్నా దుఃఖంలో ఉన్నా, నువ్వు ధనవంతుడిగా ఉన్నా ధనహీనంగా ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవునికి ఇవ్వవలసిన ప్రయారిటీ, దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత దేవునికి ఇస్తే దేవుడు కార్యాలు చేస్తాడండి. హల్లెలూయా. అవసరానికి దేవుణ్ణి వాడుకునే విశ్వాసులుగా మనం ఉండకూడదు, అలాంటి గొర్రెలుగా మనం ఉండకూడదండి. దేవుడు అంటూ ఉన్నాడు కదా, నా గొర్రెలు నా స్వరము వినును అంటూ ఉన్నాడు. హల్లెలూయా. శుద్ధమండి 11వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. హల్లెలూయా. మంచి కాపరి ఆ యొక్క మరి కార్యాలు చేయడం మాత్రమే కాదు, మంచి కాపరి అద్భుతాలు చేయడం మాత్రమే కాదు, మంచి కాపరి గొర్రెల కొరకు ఏం చేస్తాడటండి? ప్రాణమే ఇచ్చేస్తాడటండి. నీ బిడ్డలు నువ్వు ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటే నీ బిడ్డల కొరకు ఏదైనా చేయాలని అనుకుంటావు కదా. నేను చాలాసార్లు రిచ్కి చెబుతానండి, కొంచెం కష్టపడు, సీటు తెచ్చుకో, ఏదో ఒక విధంగా ముందుకు తీసుకెళ్తాం. మంచి డాడీని దేవుడు నీకు ఇచ్చాడు, బాగా చదువు. ప్రియ దేవుని బిడ్డలారా, పిల్లల కొరకు ఏదైనా చెయ్యాలని అనిపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మాట వినలేని పిల్లల కొరకు కాదు కానీ మాట విన్న పిల్లల కొరకు ఏదైనా చెయ్యాలనిపిస్తుంది. దేవుడు కూడా నిన్ను నన్ను కూడా ఆయన పిల్లలమే మనము. ఆయన మనకు కాపరిగా ఉన్నాడు. ఈ రోజు అంటూ ఉన్నాడు కదా, నా గొర్రెల కొరకు మంచి కాపరిగా ఉన్న నేను ప్రాణం పెట్టాను అంటూ ఉన్నాడు. హల్లెలూయా. మంచి కాపరి గొర్రెల కొరకు ఏమిస్తాడండి? ఈ రోజుల్లో ప్రియుడు కొరకు ప్రియురాలు ప్రాణం ఇచ్చేస్తుంది. ప్రియుడు ప్రియురాలు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే సూసైడ్లు చేసుకుంటున్నారు. ఇహలోకమైన ప్రేమలు, ఇహలోకమైన వాంఛలు మనిషి జీవితాన్ని నాశనము చేస్తూ ఉన్నాయి. కానీ దేవుడు ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఈ ప్రేమ ఆయన పిల్లలమైన మన కొరకు, మన పాపములో ఉన్నప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు, బానిసత్వములో ఉన్నప్పుడు, ఆ యొక్క ప్రియ దేవుని బిడ్డరా పాపముతో మునిగి తేలుతూ ఉన్నప్పుడు మనలను నీతిమంతులుగా చేయడానికి, మనలను పరిశుద్ధులుగా చేయడానికి యేసుక్రీస్తు వారు తన ప్రాణం పెట్టాడండి. హల్లెలూయా. ప్రాణం పెట్టిన నీ దేవునికి నువ్వేం చేస్తున్నావు? ప్రాణం పెట్టినా నీ కాపరికి సమయం ఇస్తూ ఉన్నావా? ప్రాణం పెట్టినా నీ దేవునికి నువ్వేమి చేస్తూ ఉన్నావు? విని విడిచిపెట్టేస్తూ ఉన్నావా? ఈ వాక్యములను, ఈ మాటలను, ఆయన హృదయంలో నుండి వస్తున్న బాధను ఒకవేళ విని విడిచిపెట్టేస్తూ ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, ఇదిగో దేవుడు అంటూ ఉన్నాడు కదా, నా యొక్క పిల్లల కొరకు, నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టాను అంటూ ఉన్నాడు. అయినా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉందండి మన మీద. ఆయన మన మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు. ఆయన ప్రాణాన్ని ఇచ్చేసాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమిస్తాడు? మా ప్రేమ ప్రాణమే ఇచ్చేసాడు. ఆయన మన కొరకు ఆయన ఆ యొక్క సమస్తమును విడిచిపెట్టుకున్నాడు. స్తుతి సింహాసనాసీనుడైన దేవుడు ఈ లోకానికి దిగి వచ్చి ఉన్నాడు. ఆయన ప్రాణాన్ని పెట్టి
పెట్టి ఉన్నాడు, రక్తమును కార్చి ఉన్నాడు. హల్లెలూయా. రెండవదిగా నా గొర్రెలు నా స్వరము వినును అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరటండి? అందరం చెబుదాం. నా గొర్రెలు నా స్వరము వినును. ఒకవేళ ఆయన గొర్రెలము కాకపోతే ఆయన స్వరము మనము వినలేమండి. ఆయన గొర్రెలము మనము ఆయన స్వరము వినాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన స్వరము మృదువైన స్వరము, ఆయన స్వరము ప్రేమ కలిగిన స్వరము, ఆయన స్వరము గద్దించే స్వరము, ఆయన స్వరము ఖండించే స్వరము, ఆయన స్వరము వ్యాధులను బాగు చేసే స్వరము, ఆయన స్వరము కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసే స్వరము. అలాంటి స్వరమును నీవు వినాలి. హల్లెలూయా. ఆయన స్వరము అనగా ఆయన మాట. ఏంటండి? ఆయన మాట. ఆయన స్వరము విన్నవారు ఎవరు ఈ భూమి మీద ఉన్నారు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన స్వరము విన్నవారు ఆశీర్వదించబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను కాపరిగా ఉంచుకున్న వారు ఎత్తైన స్థలముల మీద నిలబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన స్వరము వినే వ్యక్తిగా ఉంటున్నావా? ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా కేవలం అవసరం కొరకే దేవుని ఉపయోగించుకుంటున్నావా? లేదా ఆయన మాటకు లోబడుతూ ఉన్నామా? ఆయన స్వరము వింటూ ఉన్నామా? హల్లెలూయా. ఆ కింద వచనములో అంటున్నాడు, చేతగాడు చేతగాడే. ఏంటండి? చేతగాడు గొర్రెల కాపరి కాడు. చేతగాడు చాలా సంఘాల్లో, పెద్ద పెద్ద సంఘాల్లో కాపరులను వేసుకుంటారు. వాళ్ళకి ఒక 15,000 జీతం ఇచ్చి ఆ కాపరులు ఉండడానికి ఒక చిన్న హౌస్ను కూడా వారు ఇస్తారు. అంతేకాదు కానీ సంఘములో వచ్చే కానుకలు కానీ దశమ భాగాలు కానీ కాపరికి చెందవు. కాపరి కేవలము జీతం తీసుకుంటాడు అంతే. ఈ సంఘానికి వచ్చిన ఏదైనా సరే ఈ ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళు కూర్చుని కాలిక్యులేట్ చేసుకుని బ్యాంకులో వేస్తారు. కొంతమంది మంచోళ్ళు అయితే దేవుని పరిచర్యలకు ఉపయోగిస్తారు. కొంతమంది చెడ్డ ప్రెసిడెంట్లు, చెడ్డ సెక్రటరీలు ఉన్నారనుకోండి, వాళ్ళు వడ్డీలకు తిప్పుతారు. ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుని సొమ్మును కూడా. ప్రియ దేవుని బిడ్డరా, ఆ యొక్క జీతగాడు జీతం తీసుకుంటాడు కానీ గొర్రెల కొరకు ప్రాణం పెట్టడు, గొర్రెల గురించి ఆలోచించడు, గొర్రెల గురించి ప్రార్థన చేయడు. కేవలం ఎందుకంటే నెల అయ్యేసరికి జీతం వచ్చేస్తుంది. ఈ కాపరికి నెల వచ్చేసరికి 10,000 15,000 జీతం పడిపోతుంది. గొర్రె ఎలాగుంటే మరి అతనికి అవసరం లేదు. గొర్రెకు జ్వరం వచ్చిందా? గొర్రె మనశ్శాంతితో ఉన్నాడా? గొర్రె ఏ విధంగా గొర్రెలు ఉన్నాయి, అది జాగ్రత్తగా ఉన్నాయా లేవా అని ఆలోచించుకోడు. ప్రియమైన దేవుని బిడ్డరా, నేను ఒక చిన్న హాస్టల్ రన్ చేస్తున్నాను చూసారు. ఆ హాస్టల్లో ప్రియ దేవుని బిడ్డరా సీసీ కెమెరాలు పెడతాను. రాత్రి 2:30 3 గంటల వరకు కూడా ఆ సీసీ కెమెరాలను నేను చెక్ చేసుకుంటానండి. ఎందుకో తెలుసా? నా బిడ్డలు క్షేమంగా ఉన్నారా లేదా, నా బిడ్డలు ఎక్కడికైనా వెళ్ళిపోతున్నారా లేదా, నా బిడ్డల దగ్గరికి ఒకవేళ సాతానుడు ఏ కోణంలోనే గలిబిలి చేస్తూ ఉన్నాడా లేదా, ప్రతి క్షణము కూడా సీసీ కెమెరాని చెక్ చేసుకుంటాను. ఆ నోటిఫికేషన్ వస్తుంది. ఎవరైనా అటు తిరిగినా ఇటు మూవ్ అయినా ఆ సీసీలు ప్రియ దేవుని బిడ్డలు నోటిఫికేషన్ పంపిస్తుంది. ఇదిగో ఒకసారి చెక్ చేసుకొని చూసుకుంటాను. ప్రియమైన దేవుని బిడ్డరా, ఏ లోకములోనే ఒక చిన్న హాస్టల్ రన్ చేస్తున్న నేనే సీసీ కెమెరాలు పెడితే పరమందున దేవుడు నీ కుటుంబానికి, నీ బిడ్డల జీవితానికి సీసీలు పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు కార్యాలు జరిగించాలని, నీకు అద్భుతాలు జరిగించాలని, నీ చుట్టూ ఆయన కంచె వేయాలని, నువ్వు ఎప్పుడూ కూడా ప్రమాదాల్లో చిక్కుకోకూడదని, ఆరోగ్యముతో నింపబడాలని, ఆస్తిపరంగా ఉండాలని, నేను పోషించాలని, నీ చేతి నుండి ధనం ఇవ్వాలని, ఏ నాటికి సరిపడే ఆహారము ఆ నాటికి ఇవ్వాలని ఈ మంచి కాపరి నీ కొరకు అహర్నిశలు కష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి మంచి కాపరి కొరకు ఆయన స్వరము వినడానికి ఇష్టపడాలి నువ్వు. ఇదిగో ఆనాడు భక్తులు అబ్రహాము మంచి గొర్రెగా ఉన్నాడు కాబట్టి దేవుని స్వరము విన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్వరము విన్నాడు కాబట్టి ఆ యొక్క అబ్రహాము దీవించబడ్డాడు. ప్రియమైన దేవుని జల్లరా, ఈ రోజు నీ దేవుని స్వరమును వినగలిగితే, దేవుని యొక్క మాటకు నువ్వు లోబడితే నీ దేవుడు ఆయన ఆశీర్వదించకుండా ఉండడు. హల్లెలూయా. అమ్మగారు వింటున్నాం కదా,
వింటున్నాం కదా అమ్మగారు, ఇంకేం వినాలి అంటే ఆయన మాట ప్రకారముగా మనం జీవించాలండి. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన రీతిలో మనం జీవించాలి. ఆదివారం వాక్యం వినేసి ఆదివారం సాయంకాలం టీవీల దగ్గర కూర్చుంటే ఆయన మాట విన్నట్ట వినలేనట్టండి. ఈ మధ్య కాలంలో ఎవరు అంటూ ఉన్నారు, అమ్మగారు దెబోరా సంఘములో చాలా మంది సినిమాలు చూసేస్తున్నారు అమ్మగారు. ఎంత బాధ అనిపించిందో ఆ మాట వింటే. అందరూ కూడా సినిమా పాటలు పాడేస్తున్నారు అమ్మగారు. బాప్తీసాలు తీసుకున్న వాళ్ళు కూడా మరి సినిమా పాటలు పాడేస్తున్నారు అమ్మగారు. ఎంత బాధ అండి. ఒక కాపరికే ఒక హెలౌకమైన ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు బ్రతికిన నాకే ఆ యొక్క కాపరత్వంలో ఒక 20 సంవత్సరాలు ఉద్యోగం ఇచ్చాడేమో, 25 సంవత్సరాలు ఇస్తున్నాడేమో, లేదా 30 ఇస్తున్నాడేమో. ఈ కాపరత్వంలో ఉన్న నేనే నా బిడ్డలు ఇలా చేస్తున్నారా అని నేను ఎంత బాధపడుతున్నానో. ప్రాణం ఇచ్చిన దేవుడు మనల్ని చూస్తూ ఉన్నప్పుడు, రక్తము కార్చిన దేవుడు మనల్ని చూస్తూ ఉన్నప్పుడు సినిమా పెట్టుకుని నువ్వు టీవీలో చూస్తూ కూర్చుంటే నేను చూసి ఆయన ఎంత దుఃఖపడతాడో. రాహేలమ్మ మనవరాలు చెప్తుందండి, అమ్మ గూగుల్ మీట్కి రమ్మంటే మా మామ రాదమ్మా, ఎందుకంటే సీరియల్ పిచ్చి పెట్టుకుంది. ఏం పట్టుకుందటండి? మరి సీరియల్ పిచ్చి పట్టుకుంటే నువ్వు గూగుల్ మీట్లో జాయిన్ చేయాలి కదమ్మా అంటే, నా మాట విందమ్మా. చిన్ని ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టని మాట్లాడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు రాహేలమ్మ కళ్ళు ఎరచేయాలి, కానీ కళ్ళు ఎరచేయదండి. నేను అక్కడే ఉంటాను కదా అమ్మా, అలా అలవాటు అయిపోయిందమ్మా, ఈసారి వచ్చేస్తానమ్మా. ప్రియ దేవుని బిడ్డలారా, బలహీనత, ఈ రకమైన బలహీనత ఆ సీరియల్ అంటది కదా, రాహేలమ్మ రా నన్ను చూడు, రాహేలమ్మ నన్ను చూడు, నన్ను విను. ఆ రాహేలమ్మని ఆ సీరియల్ ఏం చేస్తుందండి? ఈరోజు రాహేలమ్మ అయింది. మీరు ఎంతమంది సీరియల్స్ చూస్తున్నారో, ఎంతమంది సినిమాల దగ్గర కూర్చుంటున్నారో, ఎంతమంది సినిమా పాటలు వింటూ ఉన్నారో. ఒకవేళ లోకములో అవి వినకపోతే వెల్ గుడ్, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఒకవేళ బాప్తిసం పొంది కూడా యెహోవా స్వరము వినకుండా, యెహోవాని కాపరిగా పెట్టుకోకుండా, దేవుని యొక్క సన్నిధిలో ఒకవేళ ఆయన కాపరత్వం లేకుండా సినిమాలు అవి చూస్తూ ఉంటే ప్రాణమిచ్చిన దేవుడు ఎంత దుఃఖపడతాడు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఆయన నీకు కాపరిగా ఉన్న దేవుడు. ఆయన కన్నులు నీ చుట్టూ ఉన్నాయి. నీ కూర్చుండుట, నువ్వు లేచుట, నువ్వు పరుండుట, నీ తలంపులు సమస్తము ఆయనకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ భారం ఆయనకు తెలుసు, నీ వేదన ఆయనకు తెలుసు, నీ చింత ఆయనకు తెలుసు, నీ రోగం ఆయనకు తెలుసు, నీ హృదయ వేదన ఆయనకు తెలుసు. ఆయనకు సాధ్యమైనది ఈ లోకములో ఏది కూడా లేదండి. ఉన్నదండి? లేదు. నిన్ను దీవించాలి అంటే దేవుడే, నిన్ను స్వస్థపరచాలి అంటే దేవుడే, నీ పిల్లల్ని దీవించాలంటే దేవుడే. మన చేతిలో రూపాయి ఉన్నా లేకపోయినా దేవుడు మాత్రమే మన కుటుంబాలని కట్టగలడండి. హల్లెలూయా. ఆయన స్థిరపరచగలడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని గొర్రెవా, సాతాను యొక్క తోడేలువా? సాతానికి కూడా పిల్లలు ఉన్నారట. సాతానుడు తోడేళ్లతో పోల్చి ఉన్నాడు, పాముతో పోల్చి ఉన్నాడు సాతానుణ్ణి. ఈరోజు ఆ లక్షణాలు ఉన్నాయా, లేదా దేవుని స్వరము వినే లక్షణాలా? అబ్రహాము విన్నాడు, ఆశీర్వదించబడ్డాడు. మోషే విన్నాడు, ఆశీర్వదించబడ్డాడు. దావీదు దేవుని స్వరము విన్నాడు, ఆశీర్వదించబడ్డాడు. ఏలియా దేవుని స్వరము విన్నాడు, ఒక నాయకుడిగా తీర్చిదిద్దబడ్డాడు. ఎలీషా దేవుని స్వరము విన్నాడు, దేవుని యొక్క సన్నిధిలో ఒక నాయకుడిగా ఎంచబడ్డాడు. దెబోరా ఒక నాయకురాలిగా దేవుని స్వరం విన్నది. ఆ యొక్క మాటలో దేవుని ముందుకు వెళ్ళింది. ఆ యొక్క ఎస్తేరు దేవుని మాట విన్నది, దేవుని కొరకు జీవించింది. ఆయన స్వరం వింటూ ఉన్నావా ప్రియమైన దేవుని బిడ్డ? ఆయన మాట వినడానికి ఇష్టపడుతూ ఉన్నావా? ఆయన కొరకు జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నావా? దేవునిలో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నావా? ఈరోజు దేవుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు జీవితాన్ని సమర్పించుకున్న దేవుడు, ఈరోజు నీ జీవితంలో ఆయన స్వరము వినాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఒకవేళ స్వరము వింటే, దేవుని యొక్క స్వరము వింటే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. దేవుని స్వరము వినకపోతే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి కాదు. భక్తిని భక్తిగానే చేద్దాం.
దేవుడు సంసోన్ని ఎన్నిక చేసుకున్నాడు. ఆ సంసోని మీద గొప్ప నమ్మకముగా పెట్టుకున్నాడు దేవుడు. ఆ సంసోని గర్భంలో ఉంటుండగానే ఆ యొక్క తల్లిదండ్రులకు చెప్పి ఉన్నాడు కదా, ఆ యొక్క ఈ కుమారుడు నా కుమారుడు, నా సేవకు ఉపయోగించుకున్నాను, మీరు మద్యము తీసుకోకూడదు, ఇదిగో ఆ యొక్క కుమారుడికి ఆ యొక్క క్షౌరపు కత్తి రానివ్వకూడదు, ఇదిగో పుట్టిన తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడతాడు, నా సేవ చేస్తాడని దేవుడు సంసోను పుట్టక ముందే ఆయన యొక్క ప్రణాళిక చెప్పేశాడు. ప్రియమైన దేవుని వెళ్ళరా, నేను ఎన్నుకున్న దేవుడు, నేను ఏర్పరచుకున్న నా కుమారుణ్ణి అని ఆ భార్య భర్తలిద్దరికీ కూడా లేక 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 దేవుడు ఆ యొక్క సంసోన్ని అనుగ్రహించాడు. గర్భంలో ఉంటుండగానే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ దేవుడు అనుగ్రహించాడండి. ఆ యొక్క సంసోన్ని ఎలాగ తీర్చిదిద్దబడతాడో, ఇశ్రాయేల్ని ఎలా కాపాడతాడో వాటన్నిటినీ కూడా ముందుగానే తెలియజేశాడు. కానీ సంసోను ఎంతో జాగ్రత్తగా పెంచారు తల్లిదండ్రులు. గర్భంలో ఉన్నప్పుడు దేవుడు చెప్పినట్లుగానే ఆజ్ఞ ప్రకారముగానే జీవించారు. గర్భము నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాలు భక్తిలో పెంచారు సంసోన్ని. కానీ యవనస్తుడుగా అయిన తర్వాత సంసోను దేవుని యొక్క ప్రణాళికలో నుండి బయటకు వచ్చేసాడండి. దేవుని యొక్క స్వరము నుండి బయటకు వచ్చేసాడు. ప్రియమైన దేవుని వెళ్ళరా, ఈ యవన కాలము చాలా విలువైనది. ఈ యవన కాలంలో దేవుని యొక్క కాడిని మనం మొయ్యాలి అంటూ ఉన్నాడు దేవుడు. దేవుని యొక్క కాడి ఎప్పుడైతే మనం మోస్తామో దేవుని యొక్క కార్యాలు మనం రుచి చూడగలము. నా జీవితము ఎందుకు పనికిరాని జీవితం అండి, ఒకప్పుడు ఎందుకు కూడా ఉపయోగం లేని జీవితము నా జీవితము. ఈ రోజు నా జీవితాన్ని దేవుడు ఆయన కాడి నేను మోసాను కాబట్టి దేవుడు ఆశీర్వాదాలు కుమ్మరించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఈ రోజు ప్రియమైన దేవుని వెళ్ళరా, సంసోను దేవుని ప్రణాళిక నుండి బయటకు వచ్చేసాడు. దేవుని యొక్క స్వరము నుండి బయటకు వచ్చేసాడు. ఆ ద్రాక్ష తోటలో తిరుగుతూ ఉన్నాడట. ఆ యొక్క ద్రాక్ష తోటలో ఆ పండ్లు తింటూ ఇదిగో ఒక వ్యక్తిని మోహము చేశాడట, ఒక వ్యక్తిని ప్రేమించాడట. ప్రియమైన దేవుని వెళ్ళరా, ఆ వ్యక్తి ప్రేమించిన తర్వాత వివాహం చేసుకున్నాడట. దేవుడు అంటూ ఉన్నాడు, ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళొద్దు అంటే ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళాడు. ఇదిగో నువ్వు ఇశ్రాయేలులకి విడిపించాలి అంటే ఇశ్రాయేల్ని విడిపించలేదు. ప్రియమైన దేవుని వెళ్ళరా, యవన కాలంలో పాపములో పడిపోయాడు. దేవుని యొక్క ప్రణాళికను బయటకు తీసుకొచ్చాడు. దేవుని బిడ్డరా, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నప్పుడు, దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నప్పుడు దేవుని కొరకు నీ జీవితం సాగిపోవాలే తప్ప ఇదిగో సంసోను ఆ ప్రణాళిక నుండి బయటకు వచ్చేసాడు. ఆ స్వరము నుండి బయటకు వచ్చేసాడు. ఎన్నోసార్లు దేవుడు మాట్లాడినా సరే ఆ స్వరము వినలేదు. ప్రియమైన దేవుని బిడ్డరా, తర్వాత దెలీలా మోహములో పడిపోయాడు. దెలీలా ఆ చేతిలో పడిపోయాడు. ఆమె తొడల మీద కూర్చోబెట్టుకుని వడిలో కూర్చోబెట్టుకుని ఆ యొక్క దెలీలా బుజ్జగిస్తూ మాట్లాడుతూ నీ బలం ఎక్కడుంది, నీ శక్తి ఎక్కడుంది అంటే దేవుడు ఇచ్చిన రహస్యము, దేవుడు చెప్పకూడదని రహస్యము, ఆ యొక్క బలం ఎక్కడుందో ఆ యొక్క దెలీలాకి చెప్పేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము ఆవరిస్తే దేవునికి నచ్చినట్లుగా మనం జీవించం. దేవునికి నచ్చలేని పనులు మనం చేస్తాం. నా బలము నా వెంట్రుకల్లో ఉంది అని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడే ఆ బలం ఇచ్చాడు. ఆ బలాన్ని ఎక్కడ ఉపయోగించాడు అంటే దెలీలా చేతికి అప్పగించేశాడు. ఆమె నిద్రపుచ్చట జడలు వేసి ఆ యొక్క మంచానికి కట్టేసి ఆ యొక్క మేకులు దిగ్గట్టేసి ఆ యొక్క ఫిలిస్తీన్లు రప్పించిందట. ఇదిగో ఇదిగో ఈ వ్యక్తి నాకు చేతికి చెక్కాడు, మీరు రండి, అతని బలము తల వెంట్రుకల్లో ఉంది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, నీ బలము దేవునిది, నీ జ్ఞానము దేవునిది, నీ చదువు దేవుడిచ్చింది, నీ వైభోగము దేవుడిచ్చింది, నీ జీవితము దేవుడిచ్చింది. దేవుని కొరకు నువ్వు జీవిస్తే నీ దేవుడు అనేక మందికి ఆదర్శవంతంగా ఉంచుతాడు. నీ బలాన్ని పరులకు పాలు చేస్తే, నీ శక్తిని పరులకు పాలు చేస్తే, లోకానుసారముగా నువ్వు జీవిస్తే దెలీలా సంసోన్ను అప్పగించినట్లే సాతానుడు కూడా నిన్ను లోకానికి అప్పగించేస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని స్వరము వినాలి, దేవుని కొరకు మనము జీవించాలి. ప్రియమైన దేవుని వెళ్ళరా, ఈరోజు దేవుని మాట వింటూ ఉన్నామా?
దేవుని కొరకు లోబడి జీవిస్తూ ఉన్నామా? నీ పిల్లలను జాగ్రత్తగా పెంచుతున్నావా? యవనస్తులారా, మీ యవన కాలాన్ని, మీ యవన జీవితాన్ని దేవునికి సమర్పించుకుని జీవిస్తూ ఉన్నారా? అనుకుంటున్నారు ఈ రోజులే వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోనివిలే, ఎవరు చేరలే, ఎవరు ప్రశ్నిస్తారులే, ఎవరు చూసొచ్చారులే, ఎవరు నా జీవితము, నా ఇష్టము, నా బలము, నా ఇష్టము కాదు అని అనుకుంటాం. నీ ఇష్టము కాదు, నీ బలము కాదు, అది దేవుడు ఇచ్చింది. ఒకసారి మొత్తితే ఆ బలము, ఆ జ్ఞానము అదంతా నీరు పారైపోతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే దేవునికి మనం భయపడదా, దేవునికి లోబడదా, దేవునిలో ఎదుగుదా. నా గొర్రెలు నా స్వరము వింటాయి అంటూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు దేవుని గొర్రెవా, దేవుని గొర్రెవు కాదా? నువ్వు దేవునిలో ఉన్నావా, దేవునికి దూరంగా ఉన్నావా? ఇదిగో సమూయేలు దేవుని ఆలయంలో ఉన్నప్పుడు దేవుడు బాలుడైన సమూయేలుతో సమూయేలు 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 అని 3 సార్లు పిలిచి దేవుడు మాట్లాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలతో దేవుడు మాట్లాడతాడండి. దేవుని పిల్లలతో దేవుడు పేరు పెట్టి పిలుస్తాడండి. దేవుని పిల్లలతో దేవుడు ఆయన ఉద్దేశాలు నెరవేరుస్తాడు, ఆయన ఉద్దేశాలు తెలియపరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలు కాకపోతే మనము ఆయన ఆధ్యాత్మిక విషయాలు మనం తెలుసుకోలేము. దేవుని యొక్క స్వరము సంసోను వినలేదు, ఆ యొక్క జీవితము నశించిపోయింది. సమూయేలు దేవుని స్వరము విన్నాడు. దేవుడు సమూయేలుని ఒక మంచి న్యాయాధిపతిగా, ఒక మంచి నాయకుడిగా నిలబెట్టాడు. ఈరోజు దేవుడే రిచి జీవితాన్ని బాగు చేయగలడు. దేవుడే అభిషేక జీవితాన్ని బాగు చేయగలడు. ఎవరైతే దేవుని మాట వింటారో దేవుడు వారి జీవితాన్ని బాగు చేయగలడు. దేవుని యొక్క మాటకి మనము లోబడదాం. మంచి కాపరత్వంలో ఉందాం. ఆయన స్వరము మనము విందామండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన యేసయ్యానికి వందనాలు. ఇది నీ పిల్లలమైన మేము ప్రభువా, అయా నీ సన్నిధిలో మేము ఎదుగుతూ ఉండగా నీ ఆత్మతో నింపమని అడుగుచూ ఉన్నాను, నీ శక్తితో నింపమని అడుగుతూ ఉన్నాను, నీ బలమైన ఆత్మతో నింపమని అడుగుతూ ఉన్నాను, నీ కార్యాలు జరిగించుకోమని అడుగుతూ ఉన్నాను. నీ కార్యాలు చేయగా మాపేవారు ఎవరు లేరు ప్రభువా. యేసు నామములో మందిరము నీది ప్రభువా. అయ్యా బిడ్డలు నీ వారు ప్రభువా. మా కొరకు నీ రక్తాన్ని కార్చి ఉన్నావు, నీ ప్రాణాన్ని ఇచ్చి ఉన్నావు అయ్యా. నువ్వు ప్రధాన కాపరిగా ఈ మందిరానికి మీరు ఉండమని అడుగుతూ ఉన్నాను. మంచి కాపరిగా ఈ మందిరానికి మీరు ఉండమని అడుగుతూ ఉన్నాను. మీరు కార్యములు చేయగా ఆపేవారు ఎవరు లేరు ప్రభువా. నీ స్వరము వినే బిడ్డలుగా ఈ బిడ్డలను చేయమని అడుగుతూ ఉన్నాను. నీ స్వరము వినే బిడ్డలుగా ఉంచమని అడుగుతూ ఉన్నాను. ఆనాడు అబ్రహాము నీ స్వరము విన్నాడయ్యా, సమూయేలు నీ స్వరము విన్నాడయ్యా. ఇదిగో మేము కూడా నీ స్వరము వినే బిడ్డలుగా ఉంచమని అడుగుతున్నాను. జక్కయ్య నీ స్వరము విన్నాడు ప్రభువా. నీ స్వరము వినే బిడ్డలుగా ఉంచండి. నీ ఆత్మ వీరిలోనికి వచ్చును గాక. ఐ రిలీజింగ్ ఎ పవర్ ఫాదర్ గాడ్. యేసు నామములో నీ శక్తిని విడుదల చేస్తూ ఉన్నాను. యేసు నామములో నీ ఆత్మని విడుదల చేస్తూ ఉన్నాను. యేసు నామములో రివైవల్ విడుదల చేస్తూ ఉన్నాను. యేసు నామములో స్వస్థతను విడుదల చేస్తూ ఉన్నానయ్యా. నీవే కార్యములు చేసి మహిమను తెచ్చుకోమని, దీవించమని, ఆశీర్వదించమని, వాక్యముని ఎంత మాత్రమును సాధారణ ఎత్తుకుపోకుండా వాక్యము హృదయాల్లో ఫలింప చేసి నీవే వాడుకోమని అడుగుతూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.